హలో ఎవ్రీవన్, మీ అందరికీ వెన్యాన్ రెసిపీస్ తరఫున మెరీ క్రిస్మస్. చాలామంది క్రిస్మస్ రోజున తమ చేతులతో తామే స్వయంగా కేక్ని చేయాలని ఆశపడుతుంటారు. సేమ్ నాలానే అనుకునే వాళ్ళ కోసం ఈరోజు వీడియోలో నేను కూడా ఒక యమ్మీ కేక్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. మరి ఈ క్రిస్మస్కి మీరు బయట నుండి కేక్ని తెచ్చుకునే పని లేకుండా ఈ వీడియో చూసి మీకు మీరే స్వయంగా కేక్ని ప్రిపేర్ చేసుకోండి. మీరు ఎప్పుడు కేక్ని చేసుకోవాలనుకున్నా కూడా మీ దగ్గర ఇలాంటి ఒక కేక్ టీన్ ఉండేలా చూసుకోండి. కేక్ టీన్ లేకపోయినా కూడా ఎంతో పర్ఫెక్ట్గా కేక్ని ఎలా చేసుకోవచ్చో ఇంతకు ముందు నేను నా ఛానల్లో వీడియోలను పోస్ట్ చేశాను. ఈ వీడియో చివరిలో లేదా డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ని ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా మీరు కేక్ని తయారు చేసుకోవడం కోసం కేక్ టీన్ని లేదా ఏదైనా ఒక పాత్రను తీసుకొని దానికి కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ని గ్రీస్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఆ పాత్రలో కొంచెం పొడి పిండిని వేసుకొని చక్కగా డస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఈ కేక్ రెసిపీని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ దాకా మైదాని వేసుకోవాలి. మైదాని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల రవ్వని వేసుకోవాలి. రవ్వ అనేది ఈ రెసిపీలో పూర్తిగా ఆప్షనల్ అండి, కాకపోతే రవ్వని వేసుకుంటే చాలా ఫ్లఫీగా అవుతుంది కేక్. రవ్వని వేసుకున్న తర్వాత 1 కప్పు చక్కెరని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్లా చేసుకుని ఆ పౌడర్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా మనం ఇందులోకి తీసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో నేను చూపిస్తున్నది బేసిక్ కేక్ అండి. మీరు ఇలా ఒక బేసిక్ కేక్ని చేసుకొని దానికి ఎంతో బాగా డెకరేట్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని వేసుకొని ఒకసారి దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇంతకు ముందు కూడా మన వెన్యాన్ రెసిపీస్ ఛానల్లో చాలా కేక్ రెసిపీస్ని పోస్ట్ చేశానండి. మీలో ఎవరైనా చూడకపోతే ఒకసారి ప్లీజ్ తప్పకుండా చూడండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కోకోవా పౌడర్ని వేసుకోవాలి. కోకోవా పౌడర్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ దాకా కాచి చల్లార్చిన పాలను వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. కోకోవా పౌడర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఒకవేళ మీకు ఇష్టం ఉండకపోతే మీరు కోకోవా పౌడర్ని స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ మనం తీసుకున్న పాలను ఒకేసారి అన్నిటిని వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. మీ అందరితో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు నేను పెట్టే వీడియోస్ని చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, ఒకవేళ మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు నా వీడియోస్ని లైక్ చేయడం ద్వారా నాకు ఇంకా మరెన్నో ఇలాంటి టేస్టీ రెసిపీస్ని మీకోసం చేయాలని, అలాగే ఎంతో కష్టపడి వాటిని మీ వరకు షేర్ చేయాలని నాకు కూడా అనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వెనిగర్ని కూడా వేసుకోవాలి. ఇలా బేకింగ్ పౌడర్ని వేసుకొని దానిపై నుండి వెనిగర్ని వేసుకున్నట్లయితే బేకింగ్ పౌడర్ అనేది చక్కగా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి స్పాచులాతో బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ రెసిపీలో బేకింగ్ సోడాని వేసుకోవట్లేదు. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ సోడా ఉన్నట్లయితే మీరు 1 టీ స్పూన్ వెనిగర్కు బదులు 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకున్నట్లయితే కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. కేక్ని స్పాచులాతో కలిపినప్పుడు ఎప్పుడు కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలి. ఒకవేళ విస్కర్తో కలిపినట్లయితే 1 డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇప్పుడు కేక్ మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ చూడండి బ్యాటర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా మనం చేసే కేక్ బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావడానికి మీరు ఏం చేయనక్కర్లేదండి, వీడియోని చూపించినట్టుగా కరెక్ట్గా ఫాలో అయితే సరిపోతుంది. బ్యాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మోల్డ్ని ఒక 2-3 సార్లు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ కేక్ మోల్డ్ని తీసుకొచ్చి ముందుగా 10 నిమిషాల దాకా ప్రీహీట్ చేసుకున్న పాత్రలోకి పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక పెద్ద వెడల్పాటి పాత్రను తీసుకొని ఒక 10 నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకున్నాను. అందులో స్టాండ్ ని కూడా వేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. కేక్ మోల్డ్ ని పాత్రలోకి పెట్టుకొని చక్కగా సెట్ చేసుకున్న తర్వాత మూత వేసి ఒక 50 నిమిషాల వరకు బేక్ చేసుకోండి. 50 లేదా 60 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసినట్లయితే కేక్ అనేది పర్ఫెక్ట్ గా బేక్ అయి ఉంటుంది. మీరు కేక్ సరిగ్గా బేక్ అయిందో లేదో చూడాలనుకుంటే ఇలా ఒక నైఫ్ సహాయంతో చెక్ చేసి తెలుసుకోవచ్చు. కేక్ లోపలికి గుచ్చిన నైఫ్ క్లీన్ గా బయటకు వచ్చినట్లయితే కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ టిన్ని స్టవ్ పై నుండి దింపేసుకుని పూర్తిగా కేక్ ని చల్లారేంత వరకు పక్కన ఉంచుకోండి. ఇక్కడ కేక్ అనేది పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు మనం ఈ కేక్ ని డిమోల్డ్ చేసుకుందాం.
ఇలా ఒక నైఫ్ సహాయంతో వీటి ఎడ్జెస్ని లూజ్ చేసుకున్నట్లయితే కేక్ అనేది ఈజీగా ఊడి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, నేను కేక్ని చేసేటప్పుడు అడుగున ఎలాంటి బటర్ పేపర్ని వేయలేదు, అయినా కూడా కేక్ ఎంత బాగా తయారైందో. ఇప్పుడు ఈ కేక్ని మీకు నచ్చిన షేప్లోకి కట్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూడండి, నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను కేక్ ఎంత ఫ్లఫీగా స్పాంజీగా తయారైందో. ఇక్కడ చూడండి, కేక్ని ఇలా నొక్కి చూస్తే మృదువుగా ఎంత బాగా దూదిలాగా తయారైందో. ఇక్కడ నేను మీకోసం విరిచి కూడా చూపిస్తున్నాను. లోపలి వరకు స్పాంజీగా ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. ఈ కేక్ని తయారు చేసుకోవడం కోసం ఎలాంటి బేకింగ్ సోడా, బటర్ పేపర్, అవన్ ఇలా ఏమీ అవసరం లేదు. కేవలం అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా కేక్ని చేసుకోవచ్చు. మరి ఇంకా మరెన్నో ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.